హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లేవింగ్ ఛానల్. పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే జయలలిత తన చికిత్సతో కోలుకున్నారని, 2016 ఆగస్టు నాటికి ఆమె బాగానే ఉన్నారని, వైద్యులు ఆమెకిచ్చిన స్టెరాయిడ్స్ చాలా ప్రమాదకరమైనవని జయలలిత ఆక్యుపంక్చరిస్ట్ శంకర్ తెలిపారు. తాను విదేశాలకు వెళ్లేసరికి పరిస్థితి మారిపోయిందని, ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చారని, తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవ్వరూ తీయలేదని వెల్లడించాడు. ఈ మేరకు ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు. ఆ వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. అవి తెలుసుకునే ముందు ఎంటర్టైన్మెంట్ బై స్లివింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జయలలిత షుగర్, బీపీ, థైరాయిడ్, అర్థరైటిస్, వెట్టిగో ఇలా చాలా సమస్యలతో బాధపడేవారు. నేను చికిత్స ప్రారంభించే సమయానికి ఆమె రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు నియంత్రణలో ఉండేవి కావు. ఎందుకంటే జయలలిత గారు ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఎక్కువగా తినేవారు. షుగర్ తగ్గడానికి ఇన్సులిన్ తీసుకునేవారు. వెట్టిగో కారణంగా బయటకు కూడా వెళ్ళలేకపోయేవారు. దీర్ఘకాలం పాటు తీసుకున్న స్టీరాయిడ్ల కారణంగానే బహుశా ఆమెకు అన్ని సమస్యలు వచ్చి ఉంటాయి. కానీ నా ట్రీట్మెంట్తో ఆమె పరిస్థితి బాగా మెరుగుపడింది. స్టీరాయిడ్లను తగ్గించడం ద్వారా నాకు సహకరించారు. నేను చికిత్స చేశాక ఆమెకు ఎలాంటి మందులు అవసరం లేకుండా హాయిగా నిద్రపోగలిగేవారు. గత ఏడాది ఆగస్టు 15న ఆమె 45 నిమిషాల పాటు నిలబడగలిగారు. చక్కగా కోలుకున్నారు. ఆ తర్వాత ఇక ఆమె వ్యక్తిగత వైద్యులు తదుపరి చికిత్స చేయడానికి రావాల్సిందిగా నన్ను పిలవలేదు. పన్నీర్ సెల్వాన్ని, శశికళను ఎవరిని నేను సమర్థించట్లేదు. మరి ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ విషయంపై చర్చ జరుగుతుంది కనుక అందుకే నేను వెల్లడిస్తున్నాను. అంతే తప్ప ఏ దురుద్దేశం లేదు అని శంకర్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో తెలిపాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎంటర్టైన్మెంట్ బై స్లేవింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్యంగా జీవించండి. జై స్వచ్ఛ భారత్. జై హింద్.